హలో అండి, నమస్తే. చూసారా, గంగవాయల కూర మామిడికాయతోని పప్పు చేసేసాను. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. మామిడికాయలు, గంగవాయల కూర, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, ఆవకాయ ఊట, నెయ్యి, ఆయిల్. ఫస్ట్ ఏం చేశానంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో వేసిన కందిపప్పు ఉంది చూసారా, దీని కలర్ చూసారా ఎట్లా ఉందో. నేను ఏం చేస్తానంటే కందిపప్పు రాగానే కడిగి ఆరబెట్టుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని బాటిల్లో పెట్టుకుంటాను. దానివల్ల పురుగు పట్టకుండా ఉంటుంది, మనకి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. సో ఆ కందిపప్పును ఒక కప్పు తీసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు అండ్ గ్రీన్ చిల్లీస్. ఇందులో పచ్చికారం ఒక్కటే యూజ్ చేస్తున్నాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10-12 మీరు కారం తిన్నంత పచ్చిమిరపకాయలు పప్పుతో పాటు ఉడకనిద్దాం. సో వేసేసాను నేను. వేసి మంచిగా పప్పు ఉడికేంత నీళ్ళు మాత్రమే పోసుకున్నాను, ఎక్కువ పోయలేదు. కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను లో ఫ్లేమ్ మీద. నెక్స్ట్ పార్ట్ 2కి వస్తే మనం మంచిగా ఒక కడాయి తీసుకున్నాను. ఇదే మనకి ఫైనల్ కడాయి కాబట్టి కొంచెం వెడల్పుగా పప్పు అన్ని పట్టే కడాయి తీసుకోండి. దీనిలోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3-4 ఎండుమిర్చి ఇట్లాంటివి వేసుకున్నాను. ఇదేంటంటే ఈ ఎండుమిర్చి పప్పులో ఇట్లాగా మధ్యలో వస్తే తింటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా కరివేపాకు. ఇది మంచిగా ఫ్రై అవుతుంటే కొంచెం 1/2 టీ స్పూన్ ఇంగు వేసేసాను. అండ్ స్మాల్ ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ ఉంటాయి చూసారా, అవి ఒక 4-5 ఉల్లిపాయలని ఇట్లా పెద్దగానే కట్ చేసుకొని వేసేసాను. ఇప్పుడు ఒక వెల్లుల్లి అండి, గార్లిక్ మొత్తం ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఇట్లా సన్నగా తరిగి ముక్కలు తీసుకొని వేసేసాను. దీంట్లో పప్పులో వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది, సో ఎక్కువ వేయండి, మరింత వేయండి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. సో ఆల్రెడీ మనం కట్ చేసి అంటే ఒలిచి పెట్టుకున్న, కడిగి పెట్టుకున్న గంగవాయల కూర ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ కడాయిలో వేసేసాను. దాదాపు ఇది 2-3 కట్టలు ఉందండి, పెద్ద కట్టలే తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద మ్యాంగో, రా మ్యాంగో. పులుపు కూడా ఇక్కడ అండి మీకు 1 పడుతుందా 2 పడుతుందా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ పప్పు మ్యాంగో పప్పు లాంటిది. మీరు పప్పులో ఎంత మ్యాంగో వేస్తారో దానికి ఒక విడత కొంచెం ఎక్కువ వేయండి, ఎందుకంటే ఇక్కడ ఆకుకూర కూడా కలిసింది కదా, అందుకని. చలో వేసేసాను మ్యాంగో ముక్కలు కూడా. అన్నిటినీ కలిపేసి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు వేసాను, మిగతా ఉప్పు తర్వాత వేస్తాను. అన్నీ మిక్స్ చేసి మూత పెట్టేసి పప్పుని ఉడకనిచ్చాను, బాగా ఉడకనిచ్చాను ఒక 7-8 మినిట్స్ పాటు. ఎట్లా ఉడకాలంటే మనకి 85-90% మామిడికాయ ఉడికిపోవాలి, ఆకుకూర మొత్తం ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు పులుపు చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మంచిగా మీకు సరిపోని పులుపు లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేసాను. అండ్ దెన్ దాంట్లోకి ఒక టమాటో పెద్దది కూడా వేసాను. టమాటా ఏంటంటే అట్లా ఉడకాలంతే, టమాటా లెక్క ఉడకాలి తప్పితే పేస్ట్ అవ్వకూడదు. మనకి మధ్య మధ్యలో టమాటా కనిపించాలన్నమాట, అట్లనే వేసుకోండి. అండ్ మిగతా ఉప్పు వేసేసాను, అంటే ఇందాక 1 టీ స్పూన్ వేసాం కదా, మిగతా 1 టీ స్పూన్ ఇప్పుడు వేసేసాను. మంచిగా ఉడకనిస్తున్నాను. సో ఉప్పు అయితే సరిపోయింది నాకు, అన్నీ చెక్ చేసుకున్నాను. లాస్ట్కి ఫైనల్ టచ్ కింద మీ ఇంట్లో కొత్త ఆవకాయ ఉన్నా పాత ఆవకాయ ఉన్నా ఏది ఉన్నా పర్వాలేదు, ఒక 2 టీ స్పూన్లు ఫుల్ ఆవకాయ ఊటేయండి ఇందులో, అసలు మామూలుగా ఉండదు టేస్ట్. అండ్ దీనికి కాంబినేషన్ 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. దట్స్ ఆల్ అండి. కలిపేసి వడ్డిస్తే అద్దరిపోయే గంగవాయల కూర మామిడికాయ పప్పు రెడీ. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలంటే సైలాస్ కిచెన్ చూడండి. నా ఇన్స్టా ఫాలో అవటం మర్చిపోకండి. బాయ్ అండి. Have a nice day.